హాయ్ వ్యూయర్స్ నమస్తే. అమ్మాయిలు మీరెప్పుడు కూడా మాకు నచ్చే బట్టలు వేసుకొని తిరిగే హక్కు లేదా? లేదంటే నచ్చే సమయంలో రాత్రులు అమ్మాయిలు తిరగకూడదా? ఇలాంటి వీటి కోసం గొంతు చించుకొని ఫైట్ చేస్తారు తప్ప, తరతరాలుగా మీ ఆడవారికి ఆచారం పేరుతో జరుగుతున్న ఒక అన్యాయాన్ని ఏ రోజైనా ప్రశ్నించారా? అట్లీస్ట్ ఆలోచించారా? తరతరాలుగా మన బుర్రలో బాగా నాటుకుపోయినాయి. ఎవరు కూడా ఈ విషయాన్ని ఆలోచించలేదేమో. సో విషయం ఏంటంటే, ఒక భార్య చనిపోతే భర్తకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఉంటే ఒకటో రెండు ఉంటాయి. అది కూడా కొంతమంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు. కానీ భర్త చనిపోతే భార్యకు చాలా రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్, కండిషన్స్, నియమాలు అంటారా, లేకపోతే కొన్ని దురాచారాలే అనుకుంటాను నేనైతే. ఏంటంటే గాజులు వేసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు అనేది పెద్ద ఈ రోజుల్లో ఇంపార్టెన్స్ కాదు అమ్మాయిలకి, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే, బొట్టు పెట్టుకోకపోయినా పర్లేదు, గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే భర్త లేడు కాబట్టి. అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి వచ్చిన ఈ ఆచారం ఏంటంటే, ఈ దరిద్రం ఏంటంటే, ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమెను తీసుకువెళ్ళి, అంటే ఒక పర్టిక్యులర్ కార్యక్రమం, ఒక క్రతువు చేస్తారు. దరిద్రమైన క్రతువు చేస్తారు. మా ప్రాంతంలో అయితే గాజు పూస తీయడం అంటారు. దానికి ముహూర్తం చూసి ఆ చెత్త క్రతువుని చేసి తరువాత ఆ అమ్మాయిని, అదే భర్త చనిపోయిన ఆ భార్యని ముసుగేసుకొని తీసుకొస్తారు. ఆమె ముఖం ఊరు డైరెక్ట్ చూడకూడదట. చూస్తే ఏమైపోద్దు. ఆమె ముఖం చూడటానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తాడు పంతులు. ఆ ముహూర్తం ప్రకారమే నోట్లో జీలకర్ర వేసుకుని మరి చూస్తారు, లేకపోతే ఏం జరిగిపోద్దు మరి. ఈ దురాచారము మీకు ఇది ఏమన్నా తప్పుగా అనిపించట్లేదా? తరతరాలుగా ఈ దురాచారాన్ని భరించుకుంటూ వస్తున్నారా? అక్కడతో అయిపోదు. ఇంకా ఆమె ఎవరింటికి నేరుగా ఇంట్లోకి వెళ్ళకూడదు. వెళ్ళాలంటే పంతులు ఒక ముహూర్తం చెప్తాడు. ఆ ముహూర్తం ప్రకారం అడుగు పెట్టాలట, లేకపోతే పెట్టకూడదట. ఇంక ఇది చాలదంటే అక్కడ ఎవరికి ఎదురు పడకూడదు. ఒక ప్రయాణం చేసినప్పుడు కానీ, లేకపోతే వేరే వేరే శుభకార్యాలకు కానీ ఆమె అటెండ్ అవ్వకూడదు. ఇది ఎక్కడ దురాచారం అండి? నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే ఆహారంలో ఏదైనా కలుషితం జరిగింది అనుకోండి, అంటే ఒక బొద్దెంకో బెల్లో పడింది అనుకోండి, ఆ ఆహారాన్ని మనము అవాయిడ్ చేస్తాం, తీసుకోము. అలాగే అదే ఆహారంలో ఏవైనా పాయిజన్ లాంటివి, అంటే విషపు గుళికలు కానీ, లేకపోతే ఎలకల మందు, పురుగుల మందు, ఇటువంటివి కలిస్తే తీసుకుంటే ఏమవుతుంది? ప్రాణాలకు కూడా అపాయం కలిగే అవకాశాలు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే, మన సనాతన సాంప్రదాయాల్లో అనువాదంలో కొన్ని లోపాలు అండ్ కొన్ని వక్రీకరణలు లాంటి వశబీజాలు, కొన్ని వక్రీకరణలు కూడా జరిగాయి. కొన్ని వర్గాల వారు కింద వర్గాలని అణిచివేయటానికి, లేకపోతే మరికొన్ని స్వార్థం కోసం కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఇతరతర కారణాల వల్ల కావచ్చు, కొన్ని వక్రీకరణలు, అనువాదంలో లోపాలు, ఈ విధమైనటువంటి చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ సనాతన సాంప్రదాయాల్లో. అటువంటి సనాతన సాంప్రదాయాన్ని మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ధర్మ సందేహం వచ్చి ఒక పండితుడి దగ్గరకో, లేకపోతే ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక సందేహం అడిగారు అనుకోండి, ఆయన ఒక శాస్త్రం తీస్తారు, ఒక పుస్తకం. నాకు తెలిసేది మ్యాక్సిమం 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో అయి ఉంటుంది తప్ప అంతకుముందు గ్రంథాలు తీసే అవకాశం వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత నేను అనుకునేది 14వ శతాబ్దానికి ముందు ఈ పుస్తకాలు లేవు. ఏ ఒక్క శాస్త్రం కూడా సాక్షాత్తు వేదవ్యాసుడు రాసింది కాదు.
ఆ సాంప్రదాయాన్ని మనం ఇప్పటికీ బ్లైండ్గా పాటిస్తున్నాం. అది నిజమో అబద్ధం కూడా మనకు తెలియదు, ఒక క్లారిటీ లేదు, అనాదిగా పాటిస్తున్నాం, అలవాటు అయిపోయింది, మన బుర్రలో ఈ బీజాలు నాటుకుని పోయినాయి. నా డౌట్ క్లారిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య ఆ భర్తకు తెలియకుండా చాలా పాపాలు చేసింది, చాలా దరిద్రాలు చేసింది. అయినప్పటికీ ఆ భార్య భర్త కంటే ముందు చనిపోతుంది. అంటే ఇన్ని పాపాలు చేసిన ఒక భార్య భర్త కంటే ముందు చనిపోతే ఆమె పుణ్యస్త్రీ. ఆమె చనిపోయిన తర్వాత రకరకాల వాయినాలతో కార్యక్రమం చేస్తారు. అదే ఆ భార్య చాలా మంచిదై ఉండి, మహాసాధ్వి అయి ఉండి, ఆ భర్త ఒక దరిద్రుడై తాగుబోతే రోజు తాగి వచ్చి ఆమెను హింసిస్తున్నా ఆమె ఎలాగ భరించిన తర్వాత ఆ భర్త వాడు ఆరోగ్యం చెడగొట్టుకొని ముందే చనిపోతే ఆమె వెధవ. ఆమె ఏం పాపం చేసింది? ఇదే సాంప్రదాయమా? ఈ సాంప్రదాయాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ అమ్మాయిలు పనికి మాలిన ఈ నచ్చిన బట్టలు వేసుకునే హక్కు లేదా, లేకపోతే నచ్చే టైంలో మాకు తిరిగే హక్కు లేదా అంటారు. కానీ ఈ ఆచారాన్ని మీరేమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ విషబీజాలు మన బుర్రలో బాగా ఎంతగా నాటుకుని అంటే, ఈ దురాచారం మన బుర్రలో ఎంతగా నాటుకుపోయినాయి అంటే, జీవితాంతం నా కూతుర్ని విధవరాలుగా చూడాల్సిందే. నువ్వు జీవితాంతం పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా సహిస్తారు, కానీ నేను ఒక విధవగా చూసే శక్తి నాకు లేదు. అంతగా నాటుకుపోయినాయి మన బుర్రలో. అంటే మనం పాటించాల్సి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త చనిపోయాడు అనుకోండి. చనిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, తావు పుట్టుకలేని సహజం, నీ భర్త చనిపోయాడుగా, వదిలేసే, మేమంతా లేదా, మేము అన్నాం కదా, నీకు ఇంక బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, కాబట్టి ఆయన మర్చిపో, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి, ఒంటరిగా పోరాడ ప్రయత్నించే, లేకపోతే మేము ఉన్నాం కదా, ఎలా కూడా ఓదార్చరండి. ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాల్ని ఏడు పడుస్తారు. ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు, నీ పసుపు పొంకాలు తీసుకెళ్ళిపోయాడు. పసుపు పొంకాల అసలు అది ఎంత ఒక రకంగా ఆలోచిస్తే రిడిక్యులస్ కదా, హాస్యాస్పదం కదా. ఈ దురాచారాన్ని, ఈ దరిద్రాన్ని సిగ్గు శరం లేకుండా కంటిన్యూ చేసేస్తున్నారు. భర్త ముందు చనిపోతే సరే నా భర్త చనిపోయాడు కదని చెప్పేసి ఇక అన్నిటికీ అలంచేసి తీసుకెళ్తారు. అక్కడ రకరకాల దరిద్రాలు చేస్తారు. ఆమెను అలాగ ముసిగసి తీసుకొస్తారు, ముసిగసి దగ్గర ఉంచుతారు. ముహూర్తం ప్రకారం అందరూ తలెత్తి చూస్తారు. ఏమిటంటే దౌర్భాగ్యం! మీకు ఏమాత్రం కనీసం సిగ్గుగా అనిపించట్లేదా? దీన్ని మీరు ప్రశ్నించలేరా? అట్లీస్ట్ మీకు ఆలోచన వచ్చిందా? సో నాకు అనిపించి మీకు చెప్పాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ప్రశ్నించలేకపోయినా పర్వాలేదు, ఆచరించకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఈ ఆచారం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీని మీద మీరు ఫైట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం తోటి అమ్మాయికి లేకపోతే ఎవరికైనా సరే అమ్మాయిలకి ఈ విషయాన్ని షేర్ చేయండి. చూద్దాం మార్పు రావచ్చేమో. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి విభిన్నమైనటువంటి మరియు ఇది కేవలం మోటివేషన్ మాత్రమే, సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం కూడా దయచేసి GLR థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టాపిక్ని లైక్ చేయండి. ఈ వీడియోని ముఖ్యంగా అమ్మాయిలు మరో 10 మంది అమ్మాయిలకి షేర్ చేయండి. ఏమో చూడాలి, ఈ దురాచారం మారుతుందేమో. థ్యాంక్ యూ.